చూడండి మామ ఫోటో గట్టి కొట్టు మంచి కొట్టు. జై భీమ్ జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలి, అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. జై తెలంగాణ జై తెలంగాణ. కేశవ్ తొందరరా ఈ మధ్యలో జరుగుతుందా జై భీమ్ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు మన 8వ వార్డు ఇంకోటి ఇంద్రమ్మ కాలనీ దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్య విషయం ఏమిటంటే మొన్న జరిగిన పార్లమెంట్ సభ ఎలక్షన్లో మన సెంట్రల్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి కొన్ని చెప్పకూడని విషయాలు చెప్పారు. అంటే ఆయనని అంబేద్కర్ 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 అని పలుసార్లు కించపరుస్తూ అంబేద్కర్ గారు అనకుండా అంబేద్కర్ జీ అనకుండా అంబేద్కర్ అంటూ ఆయన విషయాన్ని ఆయన ముందుకు తెచ్చారు. అయితే ఎన్నిసార్లు అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్తారో అన్నిసార్లు దేవుని గురించి తలుచుకుంటే దేవుడు ప్రత్యక్షమైతే అని ఒక చెడు స్వభావంగా ఆయన చెప్పాడు. అయితే దానికి మేము విరుద్ధంగా ఈరోజు ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది. మేము అమిత్ షా గారితో కోరుకునేది ఒకటే, మీరు అదే పార్లమెంట్లో అదే సభలో అంబేద్కర్ గారికి క్షమాపణ అడగాలని మా అందరి తరపున మనవి. లేకపోతే ఈరోజు ఇక్కడ చిన్న రవంతా మొత్తం దేశానికి ఇదవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ అని మీరు 10 సార్లు అన్నారు, అంబేద్కర్ గారు అనకుండా ఆయనకి మర్యాద ఇవ్వకుండా. రెండో విషయం ఏమిటంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గురించి మీరు ఎన్నిసార్లు తలుచుకుంటే అన్నిసార్లు దేవుని తలుచుకుంటే దేవుడు ప్రత్యక్షమైతే అన్నాడు. మీరు మోదీ గురించి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు మోదీ 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 అని తలుచుకుంటారు, కానీ ఇంతవరకు మీ ముందర దేవుడు ప్రత్యక్షమైందా? కాలేడు కదా. మీరు అట్లా అనడం తప్పు. ఎవరు నాయకుడు ఆయన, మన ప్రియతమ నాయకుడు అంబేద్కర్ గారు, మన కాన్స్టిట్యూన్సీని రాసిన నాయకుడు, అన్ని కులాల్ని ఒక్క దగ్గర చేసి నిలబెట్టిన నాయకుడు ఆయన అంబేద్కర్. ఆయన గురించి మీరు ఇంకోసారి తప్పుగా మాట్లాడినా, ఇంకోసారి ఆయన గురించి మీరైనా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా తప్పుగా మాట్లాడితే దానికి మేమందరము చాలా ఘోరంగా ఖండిస్తాము. ఈరోజు మీరు అదే పార్లమెంట్లో అంబేద్కర్ గారిని క్షమాపణ కోరాలని మా అందరి తరపున మనవి. జై భీమ్ జై తెలంగాణ. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే సేవా సమితి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. అమిత్ షా గారు పార్లమెంటులో మన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు ఆయన బేషరత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి పార్లమెంటులో అతన్ని అవమానించడం జరిగింది. దానికి బేషరత్తుగా నీవు రాజీనామా చేయవలసిందే, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనకారణ సృష్టిస్తామని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు. కాబట్టి అమిత్ షా గారికి నేను ఒకటే చెప్తున్నా, అంబేద్కర్ సాక్షిగా మీరు అంబేద్కర్ అవమానించినట్లయితే మీ పుట్టగతులు ఉండవు, నీవు రాజకీయంలోనే ఉండవు. నీకు ఇచ్చినటువంటి పదవి అంబేద్కర్ రాసినటువంటి ఇచ్చిన రాజ్యాంగం పడితే నీకు పదవి వచ్చింది. కాబట్టి దేశరత్గా నేను కోరేది ఏమిటంటే ఇమీడియట్లీ నువ్వు రాజీనామా చేయక తప్పదని చెప్పి నేను అంబేద్కర్ సాక్షిగా కోరుకుంటున్నాను.